నమస్తే వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, మీరు సోషల్ మీడియాలో వాడే ఒక సాధారణ ప్రొఫైల్ మిమ్మల్ని నిరంతరం ప్రభుత్వ నిఘాల నీడలోకి నెట్టేస్తే పరిస్థితి ఎలా ఉంటుంది? మీరు పెట్టే ప్రతి కామెంటు, మీరు లైక్ చేసే ప్రతి పోస్టు వెనక మీ అసలు పేరు, మీ చిరునామా, మీ ఆధార్ గుర్తింపు వివరాలు ప్రత్యక్షంగా రికార్డ్ అవుతుంటే సమాజం ఎలా స్పందిస్తుంది? ముఖం చూపించకుండా అసలు గుర్తింపును గోప్యంగా ఉంచుతూ మాట్లాడే అనామక ఖాతాలను పూర్తిగా రద్దు చేయాలనే సరికొత్త ప్రతిపాదన ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠను, పెద్ద దుమారాన్ని రేపు. సైబర్ నేరాలను అరికట్టే ముసుగులో అసలైన క్రిమినల్స్ జాడను కనిపెట్టేలా, లేక దేశంలోని ప్రతి సామాన్య పౌరుడి డిజిటల్ స్వేచ్ఛపై శాశ్వతంగా సంకెళ్లు వేయాలా అన్నది ఇప్పుడు సమాధానం దొరకని భయంకర ప్రశ్నగా నిలుస్తోంది. పూర్తి వివరాలంటే ఈ వీడియో చూద్దాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. ఈ ఆలోచన వెనక ఉన్న ప్రధాన కారణాలు పైకి చాలా సమంజసంగా ప్రజల రక్షణ కోసమే అన్నట్టుగా కనిపిస్తాయి. నేడు ఇంటర్నెట్ ప్రపంచంలో నకిలీ ప్రొఫైల్ సృష్టిస్తున్న అలజడి అంతా ఇంత కాదు. స్క్రీన్ వెనక అసలు ముఖం దాచుకొని కొందరు అపరిచితులు విచ్చలవిడిగా ట్రోలింగ్ చేయడం, అశ్లీల కామెంట్లు పెట్టడం నిత్యకృత్యం అయిపోయింది. ఆధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో ప్రముఖులు, సాధారణ మహిళల డీప్ ఫేక్ వీడియోలను సృష్టించి వారి జీవితాలను నాశనం చేసే సైబర్ సైకోలు పెరిగిపోతున్నారు. మత విద్వేషాలను రెచ్చగొట్టడం, ఎన్నికల సమయాల్లో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసి అల్లర్లను ప్రేరేపించడం వంటి తీవ్రమైన నేరాలు ఈ అనామక తెర వెనకే జరుగుతాయి. ఇలాంటి దారుణాలకు పాల్పడిన వారిని పట్టుకోవడానికి దర్యాప్తు అధికారులు రంగంలోకి దిగినప్పుడు అసలు సమస్య మొదలవుతుంది. ఒక నకిలీ ఖాతా ఆధారంగా దర్యాప్తు ప్రారంభించినప్పుడు అది ఏ VPN ద్వారానో లేదా విదేశీ ప్రాక్సీ సర్వర్ల నుండో ఆపరేట్ అవుతున్నట్లు తేలుతోంది. ఫలితంగా బాధితులకు న్యాయం జరగడం ఆలస్యమవుతుంది. నిందితులు చట్టం నుండి సులువుగా తప్పించుకుంటున్నారు. ఈ అరాచకానికి శాశ్వత ముగింపు పలకాలంటే ప్రతి సోషల్ మీడియా ఖాతాకు ఆధార్ లేదా ఇతర అధికారిక ప్రభుత్వ గుర్తింపు కార్డును లింక్ చేయడానికి తప్పనిసరి చేయాలని ఓ వర్గం బలంగా డిమాండ్ చేస్తుంది. ప్రతి వినియోగదారుడి గుర్తింపు ధృవీకరణ జరిగితే నకిలీ ఖాతాలు తక్షణమే మాయమైపోతాయని, జవాబుదారీతనం పెరుగుతుందని వారు విశ్వసిస్తున్నారు. కానీ ఈ నాణ్యానికి ఉన్న రెండో ముఖం వెన్నులో వణుకు పుట్టించే భయానక వాస్తవాలను బయటపెడుతోంది. ఇంటర్నెట్లో అనామకత్వం అనేది కేవలం నేరస్తులకు రక్షణ కవచం మాత్రమే కాదు, అది సమాజంలో అన్యాయాన్ని ఎదిరించే సామాన్యుడికి, అవినీతి భాగోతాలను బయటపెట్టే విజిల్ బ్లోయర్లకు, అధికార పీఠాలను ప్రశ్నించే జర్నలిస్టులకు ఒక రక్షణ కవచం. ఒక ఉన్నతాధికారి చేస్తున్న దోపిడీని లేదా ఒక శక్తివంతమైన నాయకుడి అక్రమాలను బయటపెట్టే సాధారణ ఉద్యోగి తన అసలు గుర్తింపుతో ఆ వివరాలను పోస్ట్ చేయలేడు. ఒకవేళ తన అసలు పేరు, వివరాలు బయటకు వస్తే ఉద్యోగం పోవడమే కాకుండా ప్రాణాలకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. అణగారిన వర్గాలు, వేధింపులకు గురైన బాధితులు, సమాజం నుండి వెలికితీతకు గురయ్యే ప్రమాదం ఉన్న వ్యక్తులు తమ బాధలను, సమస్యలను స్వేచ్ఛగా పంచుకోవడానికి ఈ అనామకత్వమే ఏకైక మార్గంగా నిలుస్తోంది. ప్రభుత్వం తీసుకునే ప్రజా వ్యతిరేక విధానాలపై స్వేచ్ఛగా విమర్శలు చేసే పౌరుల గొంతులు నొక్కేయడానికి ఈ గుర్తింపు నిబంధన ఒక ఆయుధంగా మారే ప్రమాదం ఉందని పౌర హక్కుల నేతలు తీవ్ర హెచ్చరికలు చేస్తున్నారు. ప్రతి ఖాతాదారుడి వివరాలు ప్రభుత్వానికి తెలిసిపోతే ప్రజలు తమ ఆలోచనను స్వేచ్ఛగా వ్యక్తీకరించడానికి భయపడతారు. ప్రజాస్వామ్యానికి మూలస్తంభమైన భావ ప్రకటన స్వేచ్ఛ క్షణాల్లో నిశ్శబ్దమైపోయే ప్రమాదం పొంచి ఉంది. దీనికి తోడు డేటా భద్రతకు సంబంధించి ఊహించని పెనుముప్పు పొంచి ఉంది. కోట్ల మంది భారతీయ పౌరుల వ్యక్తిగత ఆధార్ వివరాలు, పాస్పోర్ట్ డేటా, ఇంటి చిరునామాలు ప్రైవేట్ సోషల్ మీడియా కంపెనీల సర్వర్లలో భద్రపరిస్తే ఏం జరుగుతుంది? ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సాంకేతిక సంస్థల సర్వర్లు కూడా తరచూ సైబర్ దాడులకు గురవుతూనే ఉన్నాయి. ఒక్కసారి డేటా లీక్ జరిగితే దేశంలోని కోట్ల మంది ప్రజల సున్నితమైన వ్యక్తిగత సమాచారం డార్క్ వెబ్లో విక్రయానికి వెళ్ళిపోతుంది. బ్యాంకింగ్ మోసాలు, బ్లాక్మెయిలింగ్, సైబర్ దాడులు మరింత విపరీతంగా పెరిగిపోయే ప్రమాదం ఉంది. డిజిటల్ ప్రైవసీ అనేది పౌరుల ప్రాథమిక హక్కు అని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు పుట్టస్వామి కేసు తీర్పులో స్పష్టంగా తీర్పునిచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి పౌరుడి డిజిటల్ కదలికలను నిరంతరం ట్రాక్ చేసే వ్యవస్థ అమల్లోకి వస్తే అది ప్రజాస్వామ్య దేశాన్ని కాస్త పూర్తి స్థాయి సర్వేలెన్స్ స్టేట్గా మార్చేస్తుందన్న భయాలు నెలకొన్నాయి. పౌరులు నిరంతరం కెమెరా కంటి కింద బతుకుతున్నట్లుగా డిజిటల్ ప్రపంచంలో భయంతో బతకాల్సి వస్తుంది. సాంకేతిక నిపుణుల అభిప్రాయం ప్రకారం సమస్యకు పరిష్కారం అమాయక ప్రజల ప్రైవసీని హరించడంలో లేదు, నిజమైన నేరస్తులను వేటాడే అత్యాధునిక ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేషన్ విధానాలను పటిష్టం చేయడంలో ఉంది. సైబర్ క్రైమ్ విభాగాలకు అత్యాధునిక IP ట్రాకింగ్ టూల్స్ అందించడం, గ్లోబల్ టెక్ కంపెనీలతో సమన్వయం చేసుకొని తీవ్రమైన నేరాల విషయంలో మాత్రమే కోర్టు ఆదేశాల ద్వారా సమాచారాన్ని రాబట్టే పద్ధతులను బలోపేతం చేయవచ్చు. ప్రతి పౌరుడి చేతికి సంకెళ్లు వేయడం సమస్యను పరిష్కరించదు, పైగా కొత్త సమస్యలను సృష్టిస్తుంది. నేరాల నివారణకు, వ్యక్తిగత స్వేచ్ఛకు మధ్య ఉన్న ఈ సన్నటి గీత ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెనుయుద్ధానికి దారితీస్తోంది. ఆన్లైన్ నేరగాళ్లను పట్టుకోవడానికి తీసుకునే కఠిన చర్యలు దేశ డిజిటల్ ప్రజాస్వామ్యాన్ని రక్షిస్తాయా, లేక పౌరుల ప్రాథమిక స్వేచ్ఛను శాశ్వతంగా సమాధి చేస్తాయా అన్నది కాలమే నిర్ణయించాలి. ఈ డిజిటల్ సంక్షోభం రాబోయే రోజుల్లో దేశ భవిష్యత్తును ఏ మలుపు తిప్పుతుందో తేలాల్సి ఉంది.
ఈ స్టోరీపై మీ కామెంట్స్ తెలియజేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ ఫర్ సాక్షి ఎక్స్క్లూజివ్.